హాయ్ హలో నమస్తే అండి, మీ కవిత. వెల్కమ్ టు కేటెడ్ బ్లాగ్స్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చండి. చిన్న చేపలతో పకోడీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. చిన్న చేపలండి, 100 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి వెయిట్ చేస్తే కొంచెం కొత్తిమీర తీసుకున్న, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం అండ్ ఉప్పు, ఆయిల్ తగినంత. దీనికి బైండింగ్ కి బియ్యం పిండి వాడుతున్నాండి నేను. కార్న్ ఫ్లోర్ అవి ఇవి వాడకుండా కొంచెం బియ్యం పిండి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి. ఓకే అండి, ఫస్ట్ కొంచెం జీలకర్ర, పసుపు అంటే కలర్ కోసమే అండి నేను వేసేది, ధనియాల పొడి కొంచెం టేస్టింగ్ కి, అల్లం వెల్లిపాయ కంపల్సరీ ఉండాలి కదా, తర్వాత కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. కారం 1.5 స్పూన్ వేసాండి నేను. ఉప్పు తగినంత. ఆల్రెడీ నేను చేపలలో వేసి కడిగాను కదా, కొంచెం వాటికి పడుతుంది, చూసుకొని వేసుకుందాం. ఇది బియ్యం పిండి అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. చూసుకొని కొత్తిమీర కలుపుకుందాం. ఆయిల్ ఆల్రెడీ కాగుతుందండి, పెట్టాను టైం వేస్ట్ అవ్వకుండా మనకి. బియ్యం పిండి వేసేసానండి, ఒక 2 స్పూన్స్ ఉంటుంది మనకు అంతే. ఆయిల్ ఆల్రెడీ పెట్టేసండి, కాగింది కూడా ఆల్రెడీ మనకి. ఇంకా వేసుకోవడమే, ఇదంతా కలిపేసి మంచిగా. చాలా బాగుంటుందండి ఇది, మస్తు టేస్టీ ఉంటుంది. మనకి వర్షాకాలం సీజన్లో బాగా దొరుకుతాయండి ఇవి. ఇప్పుడు తక్కువగానే అప్పుడు బాగా దొరుకుతుంటాయి. ఇంకా ఇలా కలుపుకోవాలండి మనం. కొంచెం వేసుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు అండి, ఇదంతా దానికి పట్టడానికి. డ్రాప్ వేస్తున్నా చూడండి, కొంచెం అంతే. ఇదంతా దానికి పట్టడం కోసం అంతే. మనం వేసుకునే వాళ్ళు శనగపిండి, కార్న్ ఫ్లోర్ ఏదైనా వేసుకోవచ్చు అండి. నేను జస్ట్ బియ్యం పిండి వేసాండి. ఎగ్స్ కూడా వేసుకోవచ్చు కావాలి అంటే, వేసుకుంటే. కానీ అవసరం లేదండి, దీనికి ఇదే చాలు. ఇంకా దీన్ని వేసేస్తున్నా పకోడీ. చూడండి ఎలా వేస్తున్నాను. ఆయిల్ కాగింది చూసారా. మనం ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ వేసుకుంటున్నా అండి. ఇంతసేపు ఆయిల్ కాగిందని సిమ్లో పెట్టిన, ఇప్పుడు హై చేసేసిన. సరిపోతాయండి. ఇంకా మళ్ళీ ఇంకొక ట్రిప్కి మళ్ళీ వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయినాక కదపాలండి, లేకపోతే ఇట్లా ముక్క విడిపోయినట్టు అవుతుందండి. అది దానికి ఆనుకుంది కదా, నేను ఇలా అంటున్నా, వచ్చేస్తుంది అప్పుడు ఈజీగా. ఈవెన్ గా కాలుతాయి ఇట్లా అంటే కూడా మనం మంచిగా. ఒక 2 మినిట్స్ అయితే మంచిగా కాలుతాయండి. ఓకే అండి, ఇది ఒకసారి తిప్పేసుకున్నాయి. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మంచిగా కాలడం కోసం. ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయండి, మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వీటిని. మనం ఇష్టం ఉన్నట్టు ఇట్లా ఇలా ఇలా అనేసాను అనుకో, వేరే వాటిలాగా తునిగిపోతుందండి. మనం చిన్నగా చూసుకొని చేసుకోవాలి వీటిని. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు అండి, ఇవి చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో చూడండి అసలు. ఇంకా కొన్ని ఆనియన్స్ మనం ఇంకేవైనా వేసుకోవచ్చు, వేసుకొని కూడా వేసుకోవచ్చు. లేదు ఇలానే వేసుకోవాలనుకుంటే ఇలానే వేసుకోవచ్చు అండి. అసలు చాలా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా వేరే అవి ఇవి పెట్టే బదులు ఇలా కూడా చేసి పెట్టచ్చు, బాగుంటుంది.
ఓకే అండి, మనం ఈ ఫిష్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ ని బాగా ఇమ్యూనిటీ చేస్తుందండి. మనకి బాడీలో కూడా కొంచెం కొలెస్ట్రాల్ అవి ఏమైనా ఉన్నా కూడా ఈ ఫిష్ తో, అంటే మనం ఇలానే చేసుకొని తినాలని కాదు, ఆయిల్ లేకుండా కూడా ఆయిల్ లెస్ కూడా చేసుకొని తినొచ్చు అండి. మనం ఇది చేసుకొని తింటేనే మనకు అన్నట్టు కాదు, మనం ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లల కోసం ఇలా చేస్తే బాగుంటదని చేసి చూపిస్తున్నా అండి నేను, అంతే. ఫిష్ క్రంచీగా ఉందండి, సౌండ్ అయితే అట్లాగా వస్తుంది. ఇందాక తీసిన కదా కొంచెం. మీరు ఆనియన్స్ ఏదైనా చట్నీతో మీ ఇష్టం, ఎలా అయినా తినొచ్చు. ఉత్తవి కూడా బాగుంటాయి. మంచిగా అయిపోయినాయి కదా, వాటిలో ఈ పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాండి మనం నంచుకొని తినడానికి. కొంచెం ఇవి కూడా ఫ్రై అవ్వడం కోసం. చాలా పొడుగు ఉన్నాయి, అందుకే మధ్య కట్ చేసాం. కొంచెం కరివేపాకు. బాగా ఫ్రై అయినాయి, తీసుకున్నాం. ఓకే అండి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినాయి, ఆ ఫిష్ కూడా ఫ్రై అయినాయి, తీసేస్తున్నాను నేను అన్ని. స్టవ్ బంద్ చేస్తున్నా అండి. మన ఫిష్ పకోడీ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో. ఓకే అండి, టేస్ట్ చేద్దాం మన చిన్న చేపల పకోడీ. ఎంత క్రంచిగా ఉందో చూడండి, సూపర్. మన మిర్చి కూడా కొరుక్కొని తినొచ్చు. పిల్లలు కూడా మంచిగా తింటారండి. ఇది ముళ్ళు ఉంటుంది అట్లా ఏముండదండి, ఇది మొత్తం తినేయచ్చు ఇట్లా చేప. దీనికి పెద్ద టెన్షన్ కూడా ఉండదండి, గొంతులు ఎక్కడ నిరుక్కుంటుందేమో ఏమన్నా అయిద్దేమన్నా ఏముండదు. ఇది ఫ్రై అయిపోయే వరకు అది కూడా ఇది అయిపోతుంది మొత్తం. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.